హలో గైస్, వెల్కమ్ టు అర్జాట్స్. ఇప్పుడైతే మనం తిరుపతికి అయితే వచ్చేసాం. చూడండి, ఇది మన ఫ్యామిలీ. ఇక్కడ ఈ పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితేనే మనం వచ్చాము కాబట్టి ఇప్పుడు ముందుకెళ్దాం. చూడండి గైస్, అక్కడ రెండు కొండల మధ్యలో ఉంది గుడి. అక్కడికైతే మనం పోవాలి. సో వెళ్దాము. డౌన్ అయితే తెలియదు. మామ బోలే పాదం చిన్న పాదం యాత్రలు నడిచి ఉండవారనుకున్న కొండకు వచ్చి రాగానే కష్టమంత తీర్చి దీవించి నవ్వుతావు సందా మామ బోలే ముద్దులాడ మబ్బులన్నీ కదిలే. అయితే గాయస్, మనం పైకి అయితే వచ్చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనమైతే చిన్నజీవ స్వామి ట్రస్ట్కి అయితే వెళ్తున్నాము. సో రెడీగా ఉండండి. 5 4 3 2 1 లెట్స్ గో. అయితే గాయస్, ఇప్పుడైతే మనం మన ఇంటికైతే వచ్చాము. మన ఇల్లు ఎక్కడో కాదు, చిన్నజీవ స్వామి. గాయస్, కిందికి వెళ్ళి పైకి వద్దాం అలిపిరి మెట్ల కోసం. అయితే గాయస్, మనం ఇప్పుడు అలిపిరి నడక దారికి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడు మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫ్రీగా మజ్జిగ కూడా పెడుతున్నారు. సైడ్కి ఇక్కడ టీటీడీ జలప్రసాదం ఉంది, ఇన్ సర్వీస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఇవి ఫోటో తీసుకోండి, ఇంటికి వెళ్ళినాక నిమ్మలంగా చదువుకోండి. ముందుకెళ్దాము. According to the Venkateshwara Mahamatya is narrated, when the searching of goddess Lakshmi, Srinivasa stayed at the anthill and he was fed with milk by cows. Okay. ఇప్పుడు గాడెస్ లక్ష్మి శ్రీనివాసకి ఫెడ్ విత్ మిల్క్ బై కౌస్ అని ఇక్కడ రాసి ఉంది. సరే, ఇప్పుడు ముందుకెళ్దాము. ముందుకే వెళ్తున్నా. చూడండి, ఇక్కడ మెట్లకు ఇవి రాస్తున్నారు, పసుపు కుంకుమ. ఇక్కడ ఇట్లానే మొత్తం మెట్లుంటాయి. ఇదైతే గోశాల. మొత్తం తిరుపతిలో 3550 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుకి కృష్ణుడు అయితే ఉన్నాడు. గాయస్, మనమైతే రాజగోపురానికి అయితే వచ్చాము. చూడండి ఎంత పెద్ద ఉందో. చూడండి, అక్కడ ఒక కోతి కూడా ఉంది. పదండి ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి అసలైన మెట్లు స్టార్ట్ గాయస్. గోవిందా గోవిందా.
చూడండి ప్రతి మెట్టుకు పెట్టారు. ఇక్కడైతే చెకింగ్ అవుతుంది. అయితే చెకింగ్ అయిపోయిన తర్వాత అయితే పోతున్నాము. ఇక్కడ చూడండి గైస్, అన్ని రాళ్ళ పైన రాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ దీనికైతే రాయికి బొట్లు పెడుతున్నారు. ఈ బండకు కాళ్ళు నానిస్తే మన కాలుకున్న పెయిన్స్ అన్నీ పోతాయంట గైస్. ఇప్పటికి 300 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా చాలా పైకి ఉంది గాయస్. అయితే గాయస్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చూడండి. అయితే వరాహస్వామి టెంపుల్ అక్కడ వెళ్ళే దారిలోనే ఉంటుంది. అయితే గైస్ మనం నడుస్తున్న కొద్దీ 1000 స్టెప్స్ అయితే అయిపోయాయి. పైకి ఎక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చేసాము. ఇంకా పైకి వెళ్తుంది. అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుండగా ఇక్కడ కొండంగలు వచ్చాయి. కొండంగలు వచ్చాయి ఇక్కడికి చూడండి. ఇది చూడండి కొండంగలు, ఇక్కడొకటి అక్కడొకటి. దాని ఫేస్ మంచి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొంచెం కూర్చున్నాము, నాన్నతో కూర్చున్నాను. కొండంగలు ఎక్కుతున్నాయి, దుంకుతున్నాయి. ఇన్ని కొండంగలు మధ్యలో నుంచి వచ్చేసాము. ఎట్లనో అట్లా చూడండి. ఇంకో కొండంగ కనిపించింది. ఇక్కడ మొత్తం కొండంగలే ఉన్నాయి. హలో చూడండి, కొంచెం మంచిగా ఉంది వ్యూ. టోటల్ 3550 స్టెప్స్ ఇంకా ఎక్కలేదు. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇన్ని స్టెప్స్ ఎక్కి 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 కాలు గుంజేసాయి అన్నమాట. నిన్న దర్శనానికి వెళ్ళినప్పుడు టోటల్ 4 hours దర్శనానికి అయిపోయింది. లోపలికి వెళ్ళి అక్కడ లైన్ చాలా పెద్ద ఉంది. తిరుపతిలో 300 రూపీస్ ఒకటి ఫ్రీ లైన్ ఒకటి ఉంది. దాంట్లో 300ది మేము తీసుకొని వెళ్ళినాము. తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ 300 చాలా పెద్ద లైన్ ఉంది. మేము రాత్రి 7కి వెళ్తే 1 అయింది ఇంటికి వచ్చేసరికి. చూడండి ఇంకా మెట్లు ఉన్నాయి, చాలా వెళ్ళాలి. ఇక్కడైతే ఒక బోర్డు అయితే వచ్చింది, చూద్దాము. నిన్న ఇంటికి వచ్చిన తర్వాత 2కి మంచి పడుకున్నాము. 2కి పడుకొని 4కి లేచాము. ఇంకా 1050 స్టెప్స్ ఉన్నాయి అంతే. చూడండి 2500 అయిపోయింది. చాలా ఎక్కేది ఉంది. తిరుపతిలో గుడి ఉన్న స్ట్రేట్కి లైన్కి పక్కన చాలా మంచి వ్యూ ఉంటుంది సైడ్కి.
మనం పైన కూడా కింది వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ మంచి అబ్జర్వ్ చేస్తే. ఇంకా స్టెప్స్ ఉన్నాయి లోపట, వెళ్దాము. ఎంటర్ అయ్యాక కూడా ఇక్కడ చాలా బిజినెస్లు పెట్టుకున్నారు చూడండి. డ్రింక్స్ అని, సోడాలని, బిస్కెట్స్ అని చాలా ఉన్నాయి. ఇక్కడ కిందికి వెళ్ళేదే ఉంది ఇటు సైడ్ నుంచి. అయితే గాయస్ ఇప్పుడు మనమైతే మెట్ల నుంచి వచ్చి అక్కడ కొంచెం ఫుడ్ తినేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మెట్లు ఎక్కువ లేవు కానీ స్మూత్ రోడ్ ఉంది, దానివల్ల ఎక్కువ కూర్చోడానికి ఉంది, కూర్చోవచ్చు, వెళ్ళచ్చు. వెనకాల ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, కొన్ని కొనుక్కొని వెళ్తున్నాము. చూడండి ఎక్కడ దాకా ఉందో. ఇక్కడ పులులు కూడా వస్తాయంట, చూసుకోవాలి జాగ్రత్త. ఇక్కడ చాలా మంది రాయలు కూడా పెట్టారు సైడ్ కి. ఇక్కడ గోడల పై ఇవి రాశారు, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద. ఇట్లా గోడలపై రాశారు, పాడుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా ప్రతి మెట్టుకి బొట్లు పెడుతున్నారు, ఇప్పటిదాకా కూడా చూశాను. చూడండి మనం ఇక్కడ 1450 స్టెప్స్ ఇంకా ఎక్కాలి. చూడండి ఇక్కడ 2100 స్టెప్స్ అయిపోయాయి, ఇంకా చాలా ముందుకు పోవాలి. వెళ్దాం. మళ్ళా మెట్లు స్టార్ట్ అయ్యాయి చూడండి, మళ్ళా పై దాకా ఉంది, అక్కడ దాకా ఉంది. పక్కన షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మా అమ్మ డాడీలకి అయితే ఎక్కడాకే వస్తలేదు చూడండి, ఎక్కుతున్నారు మెల్లగా. ఇంకొంచెం వ్యూ కూడా చాలా బాగుంది, చుట్టూ చెట్లు. చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ 2150 స్టెప్స్ అయిపోయినాయి. గైస్ ఇప్పుడు నేనైతే రాయిలు పెట్టబోతున్నాను, చూడండి మనకు గుండె అయిపోయింది. అయితే గాయస్ ఇప్పటిదాకా నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అప్పుడు చూసింది అయితే 8 కిలోమీటర్స్ ఉండే, అక్కడ నుంచి ఇక్కడ దాకా రాగానే 2 అయినాయి. ఇప్పుడు ఆ బోర్డు చూడగానే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాము, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూడండి ఉడత కూడా వచ్చింది. కృష్ణుడి విగ్రహం చూడండి, మంచిగా ఉంది కదా విగ్రహం.
కృష్ణుడి విగ్రహమే. పదండి ముందుకు వెళ్దాము. ఈ మన్ను టెండర్లకు కాళ్ళు కాలుతున్నాయి గాయస్. నీడలకు వచ్చేసాం. ముందుకు వెళ్దాము, తెలుస్తుంది అప్పుడు. నాకు తెలిసి ఇంకో కొంచెం దూరం ఉంది అంతే. ఇక్కడ ఎంత చూసినా షాప్లే ఉన్నాయి పక్కన. సైడ్కి చూడండి ఎన్ని రైలు పెట్టారో. చెట్లు చూడండి స్ట్రేట్ కాకుండా అన్ని క్రాస్ ఉన్నాయి. ఒక్కసారి మంచి అబ్జర్వ్ చేయండి గైస్. ఇక్కడ నుంచి అన్ని క్రాస్ ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, ఇక్కడ అన్ని వివిధ రకాల చెట్లు ఉంటాయి. ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా మంచి పాటలు కూడా పెట్టారు. చుట్టుపక్కల మొత్తం రాయలే ఉన్నాయి. చెట్లు కూడా వంకలు ఉన్నాయి మస్తు. ఈ చెట్టు చూడండి ఎట్లుందో చెట్టు. మా ఫ్యామిలీ నేను పడుకొని లేచేసరికి కొంచెం రెస్ట్ తీసుకునేసరికి లేచినాము. లేవగానే చూడండి ఎట్లా అయిపోయిందో వెదర్ కండిషన్. ఎట్లా పడుతుందో చూడండి. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా మెరుస్తున్నాయి గాయస్. సరే వెళ్దాము. ఈ చెట్టుని చూడండి ఎంత బాగుందో. ఇంత వర్షంలో కూడా మంచిగా ఉంది. గడ్డి అన్నీ మంచిగా ఉన్నాయి. పదండి ముందుకెళ్దాం. వర్షం పడుతూ పడుతూ ఇక్కడ దాకా తెచ్చేసాము మనం నడుచుకుంటా. చూడండి ఎంత మంచి మంచి పూలు ఉన్నాయో. కింద రోడ్డు, బ్రిడ్జ్. ఇప్పటిదాకా బోర్డు చూసాను, దాంట్లో 3.80 కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్స్ ఇంకా ఉంది. అప్పుడు చూసినంత వరకు అయితే 1 కిలోమీటర్ అయిపోయి ఉంటుంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో బయట. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. మేము పొద్దున 8:10కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 2:30 అవుతుంది టైము. చూడండి అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి దూరంలో, జూమ్ చేశాను. బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చాము. కింద చూడండి అక్కడైతే లిటర్ ఏం కనిపిస్తలేదు. ఇక్కడ కనిపిస్తుంది కొంచెం కొంచెం. ఒకసారి కార్ని చూడండి ఎట్లా వెళ్తాయో. స్పీడ్ వస్తుంటే మొత్తం వాటర్ రావాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. అది చూడండి ఏం కనిపిస్తలేదు. కానీ ఇక్కడ నుంచి అయితే 2 విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. 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 2 విండ్ మిల్స్ క
అది చూడండి. విండ్ మిల్స్ చూడండి. చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి కిందికి అదే ఆ 2 విండ్ మిల్స్. BMW డ్రిఫ్ట్ కింగ్. అయితే గాయ్స్ చూడండి సీనరీ ఎంత బాగుందో. అక్కడ చూడండి, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఈ చెట్ల మధ్యలో కూడా. అయితే వెళ్దాము నెక్స్ట్ మోకాల పర్వతానికి. ఇదే అన్నమాట. లోపలికి వెళ్దాము ఇప్పుడు మోకాల పర్వతానికి. లోపలికి మోకాల పర్వతం లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఈ గుడిలో మనం మోకాలతోటే పోవాలి. ఆడ్ నెంబర్స్తోనూ పోవాలి మనం. 1 అన్నా 3 అన్నా 5 అన్నా అట్లా ఆడ్ నెంబర్స్ పైన పోవాలి. గోవిందా గోవిందా. నడుచుకుంటా ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ నెంబర్ రాసి ఉంది 3500. 3500 స్టెప్స్ అయితే అయిపోయాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే 50 స్టెప్స్ ఉన్నాయి. చూడండి మంచిగా ఉంది కదా వ్యూ. రండి లోపలికి వెళ్దాము. ఇంకా జస్ట్ 50 స్టెప్సే. చాలాసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రెస్ట్ ఇస్తాలేను కాబట్టి కంటిన్యూస్గా తీసుకుంటా పోతున్నాను. ఇంటికి వెళ్ళేలోపు 4:30 అవుతుంది ఈజీగా. కొన్ని ఉన్నాయి స్టెప్స్.
ఇప్పటిదాకా వర్షం పడ్డది కాబట్టి మొత్తం జారుతుంది కింద. కొంచెం ముందుకు పోదాము ఫాస్ట్గా. ఇంకొంచెం ముందుకు వచ్చేసాము. ఇంకా 20 స్టెప్స్ ఉన్నాయి. అక్కడైతే ఎండ్. మనం తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేసాం. యాక్చువల్గా మా ప్లాన్ ఎట్లుండే అంటే ఫస్ట్ ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్ మేము రూమ్కి వెళ్ళిపోయాము. కార్ నుంచి తిరుమలకి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ అక్కడ దేవుని దర్శనం చేసుకొని మన వాళ్ళకి దీపాలంకరణ అది ఉండే అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈరోజుతో మా తిరుపతి ప్రయాణం ముగిసింది. గోవిందా గోవిందా.